నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఒక్కొక్కటిగా ఏపీకి అన్ని హుష్కాకి, నేతలు మాత్రం రాజకీయాల్లో బిజీ. అమరావతి రైల్వే లైన్లకి కేంద్రం మంగళం, రాజధాని కథ కంచికి, ఆంధ్రుల వ్యధ ఇంటికి. ఉక్కు ఉద్యమం దిక్కులేనిదైంది. ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట. పదే వంచనకు గురి కావడం ఆంధ్రుల వంతైంది. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. రైల్వే లైన్ ఖర్చు పంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం సాధ్యం కాదని రైల్వే శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లా ఎర్రబాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్ రైల్వే లైన్ని గతంలో ప్రతిపాదించారు. దీనివల్ల విజయవాడ, గుంటూరు జంక్షన్ల మధ్య అమరావతి ఓ కీలక రైలు మార్గంగా మారుతుందనేది నిపుణుల విశ్లేషణ. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భరించేందుకు సిద్ధంగా లేదని తెలపడంతో ఈ ప్రతిపాదనని ఆమోదించలేమని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అమరావతికి రావాల్సిన ప్రాజెక్టులు ఆగిపోగా కేంద్రం ఇచ్చిన హామీలు కూడా ఆవిరైపోతున్నాయి. మరోవైపు ఇటీవల తెరపైకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం ఏపీకి అన్ని చోట్ల మొండి చేయి ఎదురుతోందనే విమర్శలు రేగుతున్నాయి. మొత్తం మీద రాజధాని కథ కంచికి, ఆంధ్రుల వ్యధ ఇంటికి పోతుందా? ఈ అంశంపైన ఇవాల్టి ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ నేత, అలానే బీజేపీ నుంచి విల్సన్ గారు, వడ్డే శోభనాద్రేశ్వర గారు, మాజీ మంత్రి, రైతు నాయకులు, ఆయన కూడా మనతో లైవ్లో ఉన్నారు. అలానే ఆధ్యాత్మికవేత్త, అమరావతి ఉద్యమం, ఆంధ్రుల హక్కుల పరిరక్షణ గురించి నిరంతరం గళమెత్తే ఆధ్యాత్మికవేత్త శివస్వామి గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈరోజు వచ్చినటువంటి తాజాగా రైల్వే లైన్ వ్యవహారంలో అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. అయితే సాకుని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టింది. ఇందులో వాస్తవం ఎంత? ఎందుకని అమరావతి రైల్వే లైన్ ఏ రకంగా చూసినా కానీ అదొక కీలకమైన జంక్షన్ పాయింట్ అయ్యే అవకాశం ఉండేటువంటి ప్రాంతం. అయితే దీన్ని పూర్తిగా ఆవిరైపోయినట్టు ఈ ఆశలన్నీ. ఒకటి ఇక్కడ అంటే ముందు అమరావతి మెట్రో రైలు అంటే అమరావతిలో మెట్రో రైలు ప్రపోజల్ అని అంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏదైతే ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడం వల్ల విశాఖపట్నానికి మెట్రో రైలుకి సంబంధించినటువంటి, సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. విశాఖపట్నంలో ఇప్పుడు మెట్రో రైలు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ అంతకుముందు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ గా దాన్ని పేరు మార్చి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే 79.91 కిలోమీటర్ల మేర మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన నడుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా అది ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ముందుకు వెళ్తా ఉంది. రెండవది, మీరు అన్నట్టు ఇందాక అమరావతికి సంబంధించి కేంద్రం మంగళం పాడింది అనే దాని మీద అంటే ఒకటి, అసలు అంటే ఈ రోజు వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇంకా పూర్తిగా అయితే దాని మీద మనం కూడా స్టడీ చేయలేదు. అసలు ఏంటి, దేనికి సంబంధించి ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రపోజల్ పెట్టింది అనేది ఇప్పుడు వరకు క్లారిటీ లేదు. అంటే రెండోది, అమరావతికి మామూలుగా రైల్వే మార్గం అయితే ఖచ్చితంగా కూడా ఉండాలి. మెట్రో రైలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ప్రజెంట్ అయితే అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడకు కానీ లేదంటే గుంటూరుకు కానీ మీకు తెలుసు, రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి అక్కడ శోభనాథేశ్వరరావు గారు కూడా చాలా సీనియర్, ఆయనకు కూడా తెలుసు. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకి మెట్రో రైలు అనేది అంత నీడ్ అయితే కాదు ప్రజెంట్ ఉన్న దాంట్లో, అమరావతి కానీ లేదంటే విజయవాడకు కానీ గుంటూరుకు కానీ. మీరు అన్నట్టు రైల్వే ట్రాక్ ఏదైతే ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా అయితే రైల్వే ట్రాక్ అయితే ఖచ్చితంగా ఉండి అమరావతికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద మనకి పూర్తి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత స్పందిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. కరెక్ట్. వెంకటరెడ్డి గారు, గతంలో తీసుకునేటువంటి ప్రభుత్వం అమరావతికి కనెక్టివిటీని అన్ని వైపుల నుంచి తీసుకురావాలి అంటే ఒక కృష్ణానదికి ఇటువైపు ఉంది, తెలంగాణ అటువైపు ఉంది. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అంటే విజయవాడ వరకు వెళ్ళి అమరావతికి రావడం లేదా గుంటూరు వరకు వెళ్ళి అమరావతికి రావడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అప్పట్లో నిపుణులతో ఒక కమిటీ వేసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఖమ్మం జిల్లా నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అమరావతి అంటే నంబూరు వరకు ఉంటే కనుక ఇది ఒక ఇంపార్టెంట్ జంక్షన్ పాయింట్ అవుతుందని చెప్పిన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదనలు ఇచ్చింది. అంటే ఇప్పుడు అసలు ఆ రైల్వే లైనే అవసరం లేదంటారా, లేదా అమరావతికి కనెక్టివిటీనే అవసరం లేదంటారా? కేశవ్ గారు, ఆ పాయింట్ లోకి వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చారో అంటే ఒక రాజధాని 1,09,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ 9 నవనగరాలను నిర్మించాలని చెప్పే కాన్సెప్ట్ మీరు అన్నప్పుడు ఖచ్చితంగా 20 సంవత్సరాల తర్వాత ఆయన అనుకున్న కాన్సెప్ట్ రీచ్ అయ్యేటప్పుడు మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే అంత అమౌంట్ ఖర్చు పెట్టి 1,09,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఒక రాజధానిగా ఒక నగరాన్ని, కొత్త నగరాన్ని అంటే
8 కిలోమీటర్ల పరిధిలో 20 సంవత్సరాల పాటు అప్పులు తీసుకొని వచ్చి 1,09,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఏదైతే ఒక 9 నవనగరాలు నిర్మించాలని ఏదైతే బాహుబలి డాక్టర్ రాజమౌళితో గ్రాఫిక్స్ చేసి చూపించారో దానికైతే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రైల్వే ట్రాక్ కావాలి, ఖచ్చితంగా అక్కడే ఒక సముద్రం కొండలు తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లేదంటే కొద్దిగా అక్కడ ఒక 4-5 ఎయిర్పోర్ట్లు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఆయన చెప్పిన వర్షంలో అయితే. సో ఇప్పుడు అది లేదు కదా. అమరావతిలో కొంత పార్టీ వచ్చి మిగిలింది విశాఖపట్నానికి, అదే విధంగా కర్నూలుకి ప్రభుత్వం షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఆల్రెడీ కోర్టులో దానికి సంబంధించిన ఇష్యూ నడుస్తా ఉంది కాబట్టి ఇప్పుడు స్టేటస్ కో నడుస్తా ఉంది. అంతమించి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టి ఆ 20 ఏళ్ల తర్వాత ఏదైతే మనం 25 లక్షల మందిని జనాభాని ఆ ప్రాంతంలో డంప్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తెచ్చారో దానికైతే మీకు మెట్రో రైలు కదండి మొత్తం దానికి ఒక జంక్షన్ అమరావతిని ఇప్పుడు విజయవాడ రైల్వే జంక్షన్ ఎట్లా ఉందో లేదంటే విశాఖపట్నం రైల్వే జంక్షన్ ఎట్లా ఉందో అట్లా అమరావతి జంక్షన్ అవ్వాలి. దాని చుట్టుపక్కల మన సినిమాలో రాజకీయ నాయకులు హామీ ఇస్తారు కదా, నేను హైదరాబాద్ కి సముద్రం తీసుకొని వస్తాను అన్నట్టుగా అట్లా అమరావతికి కూడా సముద్రాన్ని తీసుకొని వచ్చి పెట్టాలి నడవాలి ఆయన చెప్పిన ప్రపోజల్ అయితే. ఇప్పుడు అది లేదు కదా. రైట్ విల్సన్ గారు మీరేమంటారు? అమరావతి గ్రాఫిక్స్ కి కేంద్రం రాష్ట్రం రెండు పోటీ పడి మరి మంగళం పాడేస్తున్నాయా? ఈ రైల్వే లైన్ అనేది ఇప్పుడు అసలు అవసరం లేనటువంటి అంశంగా చూడాలా? ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ రోజు అత్యవసరంగా కనిపించింది, ఈ రోజు అవసరం లేని అంశంగా మారిపోయిందని చెప్పని అనుకోవాలా? మేము తొలగించడం లేదు, అక్కడ శాసన రాజధాని ఉంటుంది కాబట్టి అమరావతికి మేము అన్యాయం చేయడం లేదని ఈ రోజు వరకు కూడా వైసీపీ నేతలు మా పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా పదే చెప్పుకుంటూ వచ్చారు. మా మీద నిందలు మోపుతున్నారు కానీ మేమేం అమరావతి నుంచి పోవడం లేదు, ఇక్కడే శాసన రాజధాని ఉంటుందని. అంటే అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది అని చెప్పడమే కాకుండా అదేవిధంగా 3,000 కోట్లు అక్కడ అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్స్కి మరి నిధుల్ని బ్యాంకర్స్ నుంచి మరి తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమరావతిని మేము రెస్పెక్ట్ చేస్తున్నామని వాళ్ళు పరోక్షంగా చెప్పారు. అయితే పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పినా అమరావతి ఒక వాస్తవం. అమరావతిలో రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తున్నారు కాబట్టి అంగీకరించారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కంటిన్యూ కావాల్సిందని చెప్పని స్టేక్ హోల్డర్స్ ఉండే రైతులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఎక్సెప్ట్ వైసీపీ వాళ్ళు కూడా పాక్షికంగా ఒప్పుకుంటున్నారు కదా శాసన రాజధానిని. కాబట్టి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి ఒక రైలు మార్గం కనెక్టివిటీ ఉంటే బాగుంటుందని ఖచ్చితంగా ఎవరైనా కోరుకుంటారు. మరి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రతిపాదన తీసుకొని తమ వాటా ఎక్కడైనా సరే ఎక్స్టెన్షన్ రైలు మార్గాలు కానీ అదేవిధంగా ఇతరత్ర అవసరాలు కానీ తీర్చాల్సిన నేపథ్యంలో ఉన్నప్పుడు మరి రైల్వే శాఖకి బడ్జెట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి స్టేట్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక సౌకర్యమైన పత్రం తీసుకొని సమర్పిస్తే ఖచ్చితంగా అమరావతికి రైలు వేయడం అనేది పెద్ద కష్టం కాదు. ఆ మేరకు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది 100% సందేహం లేదు. అంటే 1,00,00,000 కోట్ల రాజధాని కాదు కాబట్టి అవసరం లేదు అని వెంకటరెడ్డి గారు అన్నారు. అంటే ఈ 5,000 కోట్ల రాజధానికి అవకాశం లేదంటారా? అవసరం లేదంటారా? రైల్వే లైన్ వేయాల్సిన అవసరం లేదు, అక్కడికి రైళ్లలో వెళ్ళాల్సిన అవసరం లేదు, రోడ్డు మార్గం ద్వారా తరలిస్తారా? కేశవ్ గారు, అమరావతి కొనసాగుతుందని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయి, అక్కడ బిల్డింగ్స్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ ప్రకటించారు కదా. తర్వాత ఇక శాసన రాజధాని అమరావతి అని, తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్నం అనేటప్పుడు అసలు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పోవడానికి ముందు అక్కడ రైతులతో చేసుకున్న ఒప్పందానికి శాంటిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఉన్నారు. ఇష్యూ కోర్టులో నడుస్తుంది. కోర్టు నడుస్తున్నప్పుడు వితౌట్ కోర్టు డైరెక్షన్ ఒక అడుగు వేయడానికి అవకాశం లేదు. అలా కాదు, మా చేతుల్లో అధికారం ఉంది, మేము తరలిస్తామంటే ఇంతకుముందు హైకోర్టు విషయం కర్నూలుకు తరలిస్తే మరి తరలించడం కోసం గీళ్లు సిద్ధం చేస్తున్నారు, లేకపోతే కొన్ని ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ తరలిస్తున్న తర్వాత హైకోర్టు నుంచి అక్షంతలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు పడ్డ విషయం మీకు తెలిసే ఉంటుంది. అంటే ఖచ్చితంగా అధికారులని కోర్టు ఒక స్పష్టమైన గైడెన్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు అలాంటి పనులు చేస్తే మీ జీతాల నుంచి కలెక్ట్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇదే సూత్రం కూడా మరి విశాఖపట్నం తరలించాలనే విషయంలో కూడా అధికారుల మీద వర్తిస్తుంది. కానీ అధికారులు దీనికి కూడా
ఆ పాత హైకోర్టు విషయంలో ఏదైతే హైకోర్టులు వ్యాఖ్యానించున్నాయో దాన్ని స్ఫురణ తీసుకోవాలి. అలా కాదు, ఒకవేళ కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చి మీరు విశాఖపట్నంలోనే రాజధాని పెట్టుకోవచ్చు, మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కోర్టు డైరెక్షన్ ఇస్తే వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత ఏం చేయాలి, పై కోర్టుకి వెళ్ళాలా, ఏం చేయాలని రైతులు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈరోజు ఆ ఇష్యూ కోర్టులో ఉన్నంత వరకు, కోర్టు డైరెక్షన్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం సంయమనం పాటించి వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయకపోతే ఏమవుతుందంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను కేశవ్. రైట్ రైట్ వడ్డేసి అబ్దుల్ గారు, మీరేమంటారు? అమరావతికి సంబంధించినంత వరకు కనెక్టివిటీ విషయంలో రైల్వే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద ఇప్పుడు ప్రాధాన్యం లేని నిర్ణయంగా మారిపోయింది అనుకోవాలా, లేదంటే నిజంగానే అమరావతి ప్రాధాన్యం తగ్గింది కాబట్టి రైల్వే లైన్ కూడా అవసరం లేదా? సాధారణంగా రైల్వే లైన్ వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేరకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉండబట్టే కిందటిసారి గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పారు. మరి ఈ గవర్నమెంట్ ఇంకా ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ప్రధానంగా మన సోదరులు వెంకటరెడ్డి గారు అట్లాగే విల్సన్ గారు మాట్లాడారు, గమనించాను. దీంట్లో ప్రధానంగా ఏంటంటే అమరావతిలో రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అట్లాగే శాసన రాజధాని, అట్లాగే పరిపాలనా రాజధాని మూడు కూడా కొంతకాలం పనిచేసి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అంగీకరించారు. 30,000 ఎకరాలు ఉండాలన్నారు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అనేటటువంటిది నిర్ణయం తీసుకుని శాసనసభలో చట్టం చేశారు. ఇప్పుడు ఇది కోర్టు పరిశీలనలో ఉంది. దాదాపు నాతో సహా ఇంకా కొంతమంది పిటిషన్లు వేశారు, జేఏసీ వాళ్ళు వేశారు. అవన్నీ విచారణలో ప్రధాన న్యాయమూర్తి గారు బెంచి వింది. ప్రభుత్వం సైడ్ కూడా దాదాపు విచారణ చివరి అంకంలోకి వచ్చింది. ఇంతలోకి కొలీజియం యొక్క నిర్ణయం మూలాన కిందసారి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు వేరే చోటుకు వెళ్ళారు, కొత్త ఆయన వచ్చారు. ఖచ్చితంగా అది ఆ విచారణ జరిగినప్పుడు నాకున్న అవగాహన మేరకు ఆ 3 రాజధానులు అని చెప్పి శాసనసభలో పాస్ చేసినటువంటి ఆ చట్టము, అట్లాగే సిఆర్డిఏ రద్దు చట్టం, ఈ రెండింటినీ కూడా కొట్టివేయటానికే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పులు, అంతకుముందు ఇచ్చినటువంటి తీర్పులను దృష్టిలో పెట్టుకుంటే ఆ విధంగా కొట్టేయటం జరుగుతుంది. మీకు ఒక 2 విషయాలు మనవి చేస్తాను. ప్రధానంగా కర్నూలులో న్యాయ రాజధాని అని ఈ బిల్లులో పెట్టారు. ఇప్పుడు కిందసారి రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారంగా, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారంగా డ్యూ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి, ఆ నిబంధనలను ఫాలో అయ్యి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, భారత ప్రభుత్వం నివేదిక మేరకు భారత రాష్ట్రపతి గారు అమరావతిలో శాశ్వత సీట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏపీ హైకోర్టు అని చెప్పి వారు నోటిఫై చేశారు. దాన్ని బట్టి ఇక్కడ కట్టారు. 1.5 సంవత్సరాల పైగా అది పనిచేస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలుకు మార్చాలి అని అనుకుంటే ముందుగా వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసి ప్రధాన న్యాయమూర్తి గారి ద్వారా, అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ద్వారా, లా మినిస్టర్ గారి ద్వారా ఆ ప్రయత్నం ఆలయంలో చేయాలి. కానీ ఇక్కడ చట్టంలో పెట్టడం అనేది కుదరదు. వినండి కేశవ్ గారు, ఒకే అంశానికి సంబంధించి పార్లమెంటులో చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది, కానీ శాసనసభలో చేసిన చట్టము నిలవదు. అలాగే ఇవాళ ఇక్కడి నుంచి ఇవాళ పేపర్లో చూశాను, కమాండ్ కంట్రోల్ ఆఫీసు విశాఖపట్నం తరలించకపోతున్నారు అని చెప్పి అన్నారు. ఎక్కడ ప్రభుత్వం సీట్ ఆఫ్ పవర్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే డీజీపీ గారు ఉంటారు. ఆ డీజీపీ గారి ఆఫీస్ దగ్గరలోనే కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా ఉండాలి. ఇంతకు ముందు బెదవాడలో శాంక్షన్ అయిందంటే ఇప్పుడు విశాఖపట్నం తరలించాలనే ఆలోచన కరెక్ట్ కాదండి. వాళ్ళ నేను ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి కూడా ఇప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజా తీర్పు ఇచ్చారు. దానిని ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అంగీకరించాల్సిందే. ఆయన చక్కగా ఇప్పుడు అన్ని వడ్డించిన విస్తరలాగా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు పెట్టి పెద్ద ఐకానిక్ బిల్డింగ్లు కట్టాలి, ఐకానిక్ సెక్రటేరియట్, 45 అంతస్తుల బిల్డింగు, మళ్ళీ శాసనసభ కౌన్సిల్ ఉండగా మళ్ళీ ఇంకొక ఐకానిక్ శాసనసభ, ఆల్రెడీ హైకోర్టు బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉండగా మళ్ళీ ఐకానిక్ హైకోర్టు అని ఆ పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ పరిపాలనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. చక్కగా మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో వాటిని అమలు చేసుకునే అధికారం మీకు ఉంది. ఎవరో అభ్యంతరం పెడతానికి కూడా వీల్లేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోండి, దానికి ఎవరు కాదండి. కానీ ఈ రకంగా రాజ్యాంగం అనేటటువంటి దాన్ని ఉంది, వాటిని అతిక్రమించి మనం నడవకూడదు అనేటటువంటి ప్రాథమిక సత్యాన్ని ఆయన అర్థం చేసుకుని సరిగ్గా పరిపాలించితే మంచి జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు అనేక సార్లు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బలు ఎట్లా తగిలియో మళ్ళీ విద్యుత్ కూడా అట్లాగే జరుగుతుందని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నానండి. ఒక్క మాట కేశవ్ గారు, ఎందుకంటే ఇక్కడ విల్సన్ గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. రైల్వేకి సంబంధించి మనకు ఒక వాగ్దానం చేశారు, ఒక రైల్వే జోన్ ఇస్తామని. విశాఖ జోన్ అని ప్రకటించి ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది, కానీ దానికి డివిజన్స్ ఇచ్చేలా. ఆ సందర్భంగా నేను వారిద్దరూ ఉండాలి కాబట్టి సూచన చేస్తున్నా, విశాఖపట్నం డివిజన్, విశాఖపట్నం జోన్ కొత్తగా పెట్టిన విశాఖ డివిజన్ విషయం తేల్లా. విశాఖ డివిజన్ లో ఆంధ్ర భూభాగం కొంత ఉంది, తెలంగాణ మన ఒరిస్సా భూభాగం కొంత ఉంది. బీజేపీ ఒరిస్సాలో కాదండి, వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. అది వాళ్ళిద్దరికి వాళ్ళ నాయకులకు వాళ్ళు చెప్పాలి. అందుకు ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా. ఇప్పుడు ఆ విశాఖపట్నం రైల్వే డివిజన్ ఏదైతే ఉందో దాన్ని అటు ఒరిస్సాకి ఇటు మన ఆంధ్రాకి ప్రపోర్షనేట్ గా విభజించమంటే రైల్వే శాఖ కూడా ఒప్పుకుంటారు, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. కానీ మొత్తం విశాఖపట్నం డివిజన్ మనకి కలపమంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఏమర్జవుతుంది. కాబట్టి ఒరిస్సాలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే కంప్లీట్ విషయాన్ని మనకి ఇస్తానికి వాళ్ళు ఒప్పుకోరు. కానీ మనకి అది రానప్పుడు జోన్ పెట్టుకుని కూడా ఉపయోగం లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించి మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖతో మాట్లాడితే అది పరిష్కారం అవుతుంది. మనకి కొంత పాటు మనకు వస్తుంది, కొంత వాడికి వెళ్తే వెళ్తుంది. ఆ రకంగా జాగ్రత్తగా చేసుకుని ప్రజాభిమానాన్ని చూడగలగాలి తప్ప నాకు ఏదో తోచి నాకు నేను ఇష్టం వచ్చినట్టు ఏం చెప్తే అది చలామణి అవుతుందని వైఖరి అది జరగదు, జరగదు కూడా. రైట్. శివస్వామి గారు మీరేమంటారు? రైల్వే డివిజన్ అంటే రైల్వే జోన్ ప్రస్తావన వడ్డే సోమరాజేశ్వరరావు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు రైల్వే లైన్ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి 1,00,000 కోట్ల రాజధాని కాదు కాబట్టి రైల్వే లైన్ అవసరం లేదా? ఓం నమః శివాయ అండి. చెప్పండి, వినిపిస్తుంది. కేశవ్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే. ప్రప్రదంగా వెంకటరెడ్డి గారికి, విల్సన్ గారికి, వడ్డే శోభనాధీశ్వర గారికి అనేక శుభాశిష్యులు తెలియపరుస్తూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాం, హిందూ ధర్మం మీద మాట్లాడతాం. ఒక రాజధాని విషయం మాత్రం నేను కలగ చేసుకుంటాను, మిగతా రాజకీయ విషయాలు నేను దూరంగా ఉంటాను. కేశవ్ గారు ముందు మీ అనుమతి. రెండో విషయం, రాజధాని అనేది అసెంబ్లీ సాక్షిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాల భూమి మాకు కావాల్సింది అన్న వీడియో ఈ 5 కోట్ల ఆంధ్రులకి కాకుండా, తెలంగాణలో 4 కోట్ల ఆంధ్రులకి కాకుండా ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. ఫస్ట్ విషయం అంటే ఒక విషయాన్ని అసెంబ్లీలో అనేక కోటాను కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉండగా 30,000 ఎకరాలు రాజధానికి అవసరం అవుతాయని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. కాబట్టి అదొక విషయాన్ని మనం జాగ్రత్తగా మన వైసీపీ నేతలు కూడా జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నాయకుడుగా ఆయన మార్గదర్శకంలో ఆయన చెప్పిన విషయాలు వారు పాటిస్తూ వెళ్తుంటారు. అలాగే పెద్దలు చెప్తూ ఉంటారు, పలానా విషయం వస్తే ఈ స్క్రిప్ట్ ఉంటుంది, ఈ స్క్రిప్ట్ ద్వారా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇట్లా మాట్లాడే స్క్రిప్ట్ను తయారు చేసి ఇస్తారు. దీని ప్రకారం మీరు ప్రశ్నలు ఎదురైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోబాకని ఇలా చెప్పండి. దానికి ఓకే. కానీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అలా చెప్పినప్పుడు ఆ మాటని ఎలా లేకుండా చేస్తారు? ఆ మాటను పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది.
రెండో విషయం, ఒకటి 1,00,000 కోట్ల 5,000 కోట్ల అసలు మా భూమిని మా నీరుని మన దాన్ని అంచనా ఎవరు వేయగలరండి? అంచనా ఎవరేస్తారండి? ఒక ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఆ హైవే 4 రోడ్లు ఉన్న హైవే ఉంది కదండి మనకి విజయవాడ నుంచి హైదరాబాద్కి, రోడ్లన్నీ ఖాళీ అయినాయండి. మళ్ళీ ఇప్పుడు మామూలు అయిపోయింది. అందుకని జనసామర్థ్యం అనేది పెరుగుతున్న నగరాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మెట్రో లైన్ కూడా అవసరం. మెట్రో లైన్ కాదనుకోవటం కూడా లేదండి. ఎందుకంటే జనసంఖ్య పెరుగుతున్నారు. విజయవాడలో 15 లక్షల పై నుంచి 20 లక్షలకు వెళ్ళిపోతున్నారు. ఈ పక్కన గుంటూరులో పెరిగిపోతున్నారు. చుట్టూ అన్ని వాతావరణం రాజధాని లేకపోయినా ఇక్కడ నిదానంగా అభివృద్ధి కార్యక్రమాన్ని జరిగిపోతున్నాయి. ప్రజల్లో చైతన్యం ఉందండి. ప్రభుత్వంలో లేకపోవచ్చు, ఇటు పక్షము ప్రతిపక్షము రెండు వాద ప్రతివాదాలు ఎన్ని చేసుకున్నా రాజధానిలో మాత్రం ప్రజలు నిరాకంఠంగా వర్కులు జరుగుతున్నాయి. చాలా ఇంకా బాగా దూసుకెళ్ళిపోయి ఇసుక అనే ప్రాబ్లం లేకుండా ఉన్నట్లయితే ఇంకా బాగా దూసుకెళ్ళేవండి. ఇప్పుడు జరుగుతున్నాయండి. ఒకవేళ వీళ్ళు ఎన్ని మార్చడానికి ఎన్ని చేయడానికి పెద్దలందరూ నిర్ణయించుకుని ఉన్నా కూడా. శివస్వామి గారు, వెంకటరెడ్డి గారు, పూర్ణమైన విశ్వాసం ఉంది. రెండో విషయము రైల్వే జోన్ గురించి, రైల్వే ట్రాక్ గురించి చెప్పారు. మరి 2 రాష్ట్రాలను కలుపుతూ వేసే చక్కటి మార్గం అండి మన తెలంగాణ ఖమ్మం నుంచి వచ్చే మార్గము. ఇది ఖచ్చితంగా ఈ ప్రతిపాదన పక్కదారి పట్టించిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఆ పార్లమెంట్ అనేక రకాలైన బిల్లులు పెట్టినప్పుడు విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశం వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి రైట్. వెంకటరెడ్డి గారు, మీరు ఏమంటారు అంటే ఒకవైపు నుంచి తెలంగాణకి ఆంధ్రాకి రాకపోకలకి గుంటూరు ఈ 2 నగరాలు కలిసిపోతే, కేసు గారు ఒక మాట, విజయవాడ గుంటూరు 2 నగరాలు కలిసిపోతే ఇంత పెద్ద ప్లేసు సుమారుగా 200 కిలోమీటర్లు రౌండ్ అవుతుందండి. అటువంటి 200 కిలోమీటర్లు 150-200 కిలోమీటర్ల వ్యవస్థ పెరిగినప్పుడు ఇది ప్రపంచంలోనే గొప్ప నగరాలకు ఒకటిగా మారుద్దండి. అలాగే మనకు ఒకేసారి 1,00,000 కోట్లు పెట్టాలని చెప్పి వారు అనుకోలేదు. దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళే అవకాశాన్ని కలగజేసుకుందాం అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా అనుకుందండి. కావున ఈ యొక్క రాజధానిని ఇక్కడే ఉంచడం అనేది చాలా చాలా అవసరం. ఇప్పటికీ చాలా మంది మనోభావాలు దెబ్బతిని ఉన్నారు అన్ని చోట్ల కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నేను ఇంట్లో మాట్లాడుకుంటూ చాలాసార్లు చూశాను. ఇప్పుడు అనవసరంగా ఈ చర్చ తీసుకొచ్చినట్టున్నారు, ఈ చర్చ లేకుంటే బాగుండేది కదా అని చెప్పేసి మనసు విప్పి మాట్లాడుకున్న సందర్భాలు అప్పుడప్పుడు మాకు ఎదురవుతుంటారు. అనేక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మేము సరదాగా అడుగుతాం, ఏమండి రాజధాని మీద ఉద్దేశం ఏంటంటే నవి దాటేయడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ కాదని చెప్పండి, మీ సొంతగా చెప్పండి మీ అభిప్రాయం. అంటే ఇది ఎత్తకుండా ఉంటే బాగుండేదేమోనండి, బాగుండేది ఇంకా మాకు ఇంకా మంచిగా ఉండేది మాకు అనేసి వారి నోటమ్మటి విన్న ఘట్టాలు కూడా ఉన్నాయి. రైట్. వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? వడ్డే సోమరాజు గారు ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తారు. రైల్వే జోన్ కు సంబంధించి ఒక నిమిషం శివస్వామి గారు, ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పారు. రైట్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? వడ్డే సోమరాజు గారు ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తారు. రైల్వే లైన్కు సంబంధించి కానీ పోలీస్ కమాండ్ కంట్రోల్ కానీ, ఎందుకంటే కోర్టులో ఈరోజు కేసులు నడుస్తున్నటువంటి సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు అనేటువంటి వాదనని వైసీపీ నేతలు అంగీకరిస్తారా? అంటే ఒకటి, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ లేదని ఎక్కడ కోర్టు చెప్పాలి. కానీ ఆ కార్యాలయాన్ని దాని పరంగా ఉపయోగించుకొని ముందు అక్కడ దాని ప్రకారం చేస్తున్నారనే దాని మీద కోర్టుకు అభ్యంతరం ఉండదు. విశాఖపట్నంలో ఏ బిల్డింగ్ కట్టడానికి వీల్లేదు, అమరావతిలో ఏ బిల్డింగ్ కొత్తవి కట్టడానికి వీల్లేదు. స్టేటస్ కో ఉన్నప్పుడు మూడింటికి ఉంటుంది. అంటే ఆ స్టే లేదు, స్టేటస్ కో ఉంది. సోమనాథరేశ్వర గారికి తెలుసు. అంటే విజయవాడకి శాంక్షన్ అయిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ని విశాఖకి తరలించవచ్చా? అంటే దానికి తరలించలేదు కదా, వార్తలను బట్టి తరలించినప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు తరలించేస్తే ఖచ్చితంగా కూడా ఇప్పుడు స్టేటస్ కో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తరలించడానికి లేదన్నప్పుడు. ఒకటి, మొన్న శాసన రాజధానిగా అమరావతి మనం అనుకున్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేటాయించింది. శాసన రాజధాని అమరావతిలో ఏమేమి బిల్డింగ్లు ఉండాలనేది దాని మీద. అంటే కోర్టులో ఆల్రెడీ స్టేటస్ కో ఉంది కాబట్టి మీరు 3,000 కోట్ల రూపాయలు కేటాయించావు. మిగిలిన ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి కొంత కన్స్ట్రక్షన్ అయ్యి మిగిలిపోయినటువంటి పార్టీని కంప్లీట్ చేయకూడదని ఎక్కడ ఉండదు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉన్నాయి. స్టే ఇవ్వలేదు, స్టేటస్ కో ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఆ స్థానాల్లో ఉన్నట్టుంది. 3 రాజధానులకు సంబంధించి చట్టం ఉంది. రెండోది, ప్రతి ఒక్కరు డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారన్నారు. ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు రాజధానికి సంబంధించి చర్చ ఎక్కడ జరిగింది? నేను స్వామి గారిని కానీ లేకపోతే సోమనాథేశ్వర సూటిగా అడుగుతున్నా.
జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, జూలైలో నారాయణ ఆధ్వర్యంలో కమిటీ చేశారు. బట్ ఆగస్టు 31వ తారీఖు లోపు ఏదైతే రిపోర్ట్ ఇవ్వాలో శివరామకృష్ణ కమిటీ ఆగస్టు 27 రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇవ్వకపోతే నారాయణ ఆధ్వర్యంలో రాజధాని కమిటీ చేశారు. మరి మనం ఎప్పుడు అందరం ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి రాజధాని పెడదాం, ఆ ప్రభుత్వ భూమి ఉంటుంది, మనమే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, పేదలకు కొంత భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏదైతే వ్యాపారస్తులకు భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని జగన్మోహన్ గారు చెప్పారు. కానీ రైతు నాయకులైనటువంటి శోభనాధీశ్వరరావు గారు 30,000 ఎకరాలు 34,185 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కొని ఆ పచ్చటి భూముల్ని నాశనం చేసి రైతులని, రైతు కూలీలని దిక్కులేని స్థితికి తీసుకుని ఆ ప్రాంతంలో రాజధాని పెడతా ఉన్నప్పుడు ఎందుకు మనందరం ఆ రోజు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. ఆ రోజు మాట్లాడలేదు మేము ఒక్కలేదు సార్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు వడ్డే శోభనాధీశ్వరరావు గారు ఏమంటారు? 3 పంటల భూముల్ని నాశనం చేశారు. అయితే కేశవ్ గారు, మూడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. సెప్టెంబర్ 4న అసెంబ్లీలో ఒక్క నిమిషం వడ్డే శోభనాధీశ్వరరావు గారు వెంకటరెడ్డి గారు వడ్డే శోభనాధీశ్వరరావు గారు క్వశ్చన్ అడుగుతున్నారు, వినండి. ఒక్క పంపిణీ సమాధానం చెప్పండి సార్. విజయవాడ కేంద్ర రాజధాని మేము ఒప్పుకున్నాం అంటే చెప్పండి విల్సన్ గారు చెప్పండి. రైట్, బట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే కొత్త నగరం ఒక సెకండ్ వెంకటరెడ్డి గారు ఒక సెకండ్ విల్సన్ గారు చెప్పండి. స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను స్పష్టంగా ఆయన మాట్లాడిన రికార్డ్స్ లో ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, 30,000 ఎకరాలు కావాలి అన్నది ఆయన 30,000 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మేరకే 30,000 ఎకరాలు ఎక్వైర్ చేసి, ఇదిగో ప్రతిపక్షం కాడ 30,000 ఎకరాలు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ప్రతిపక్షం కాడ చెప్పింది కాబట్టి నేను కూడా 30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నానని, 30,000 ఎకరాలు అవసరం లేకపోయినా 30,000 ఎకరాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు ఆయన వేసిన స్క్రిప్ట్ మేరకే చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్ట్ చేశారు. అందులో మేము మాకు అభ్యంతరాలు కూడా ఉన్నాయి. పచ్చడి భూముల్లో అవసరం మేరకు తీసుకోవాలి కానీ అనవసరంగా కూడా చాలా భూములు తీసుకున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి జరిగే క్రమంలో రైతుల దగ్గర వాళ్ళు అమ్ముకుంటారు. హైదరాబాద్ లో మాదాపూర్ సిటీ కానీ ఇతరత్ర కానీ ఎట్లా డెవలప్ అయిందో రైతులు ఎలా ఇచ్చారో అలా ఇస్తారని మేము కూడా వ్యాఖ్యానం చేశాం. అయితే మాట ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. ఈరోజు ఆయన మడమ తిప్పడానికి అవకాశం లేదు. మంచి వచ్చాడు, ఆయన ఒప్పుకోవాలి. సరే, ఆయనకి ఇష్టం లేదు, ఇష్యూ కోర్టులోకి వెళ్ళింది. మళ్ళీ ఆయన యూటర్న్ చేసుకొని మళ్ళీ 3 రాజధానుల వాదన తీసుకొచ్చారు. ఇప్పుడు ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మీరు ఏదైతే విజయవాడకి మంజూరైన పోలీస్ కమాండ్ కంట్రోల్ విశాఖపట్నం తీసుకెళ్తానంటే అది సహేతుకం కాదు. కాబట్టి ముందు ఇప్పుడు కోర్టు నిర్ణయం వచ్చే వరకు మన రాజధాని అమరావతి, కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత మీది ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు, దాని మీద మళ్ళీ కూడా మేము అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మా పార్టీ నుంచి కూడా కొద్దిమంది వెళ్ళొచ్చు, లేకపోతే మా శ్రేయభిలాషులు వెళ్ళొచ్చు. కాబట్టి నేనేమంటానంటే మీరు అప్పటి వరకు ఓపిక పట్టాలి. అధికార యంత్రాంగం కూడా హైకోర్టు విషయంలో ఎట్లాంటి అక్షంతలు పడ్డాయో తరలిస్తా ఉంటే అధికారులకి అటువంటి అక్షంతలే పడతాయనే విషయం కూడా గమనంలో తీసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే కంట్రోల్లో తీసుకోవాలి. ఇక ఇందాక శివాజీ గారు అన్నట్టు విశాఖ సంబంధించి మేము రైల్వే జోన్ విషయంలో ఆల్రెడీ నిధులు కేటాయించాము. సాక్షాత్తు సాక్ష్య పత్రికలోనే 170 కోట్లు విజయవాడ విశాఖ రైల్వే జోన్ కేటాయించినట్టు న్యూస్ ఐటమ్ వచ్చింది, ఒకసారి చూసుకోండి. డివిజన్ విషయంలో చిన్న మార్పులు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి. దాని విషయంలో జీవెల్ గారు ఒక 3-4 రోజుల క్రితం కూడా విశాఖపట్నం ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నారు. మరి కలిసినప్పుడు ఆయన పాయింట్స్ లో పెట్టచ్చు. ఎక్కడ ఇబ్బందులు ఉంటే ఆ జోన్ విషయంలో ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల గురించి చర్చించవచ్చు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో సహకరిస్తాం 100%. అందులో ఇంకా వెనక దగ్గర ప్రసక్తే లేదు. అమరావతి విషయంలో అమరావతి విషయంలో జగన్ అసలు ఒప్పుకోలేదు. రాజధాని ఆయన కోరింది వేరే ప్రాంతంలో, అంటే విజయవాడ చుట్టూ కోరారు, కానీ అమరావతి ఎక్కడో లోపల పల్లెల్లోకి తీసుకెళ్లి మరి అమరావతి రాజధాని అని చెప్పి అంటున్నారని వైసీపీ వాదనకి మీరేం సమాధానం చెప్తారు? కేశవ్ గారు, విల్సన్ గారు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను. అదంతా కూడా శాసనసభలో ఆన్ రికార్డు ఉన్నటువంటిది.
ఇందాక వారు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు తీసుకునేటప్పుడు శోభనాద్రీశ్వరరావు గారు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అనేటటువంటి మాట వారు అన్నారు. వారు బహుశా చూడలేదు అనుకుంటాను, ఆయన టచ్లో లేరు. ఆయన నేను అమరావతిలో ప్రత్యేకించి జరీబు పొలాలు ఆ 10,000 ఎకరాలు కృష్ణానదిని ఆనుకుని ఉన్నటువంటి 10,000 ఎకరాలు పైన దగ్గర నుంచి కింద ఉండవల్లి వరకు కూడా దానిని మీరు ముట్టుకోవద్దు. దాంట్లో 10 లక్షల జనాభాకి మంచినీటి అవసరాలు తీర్చగలిగినటువంటి జలనిధి ఆ భూముల కింద ఉంది. ఢిల్లీలోకి మళ్ళీ ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు భవిష్యత్ కాలంలో. మెట్ట పొలాల్లో పెట్టుకోండి, ఒక 8,000 ఎకరాలు 9,000 ఎకరాలు సరిపోతుంది అని నేను చెప్పటమే కాదండి, పుస్తకాలు వేశాను. ఆ సింగపూర్ సంస్థతో తప్పుడు ఒప్పందం, సింగపూర్ స్విచ్ ఛాలెంజ్, దానిపైన నేను పుస్తకం వేశానండి. చాలా కఠినంగా మాట్లాడి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం. అట్లాగే అమరావతి రాజధాని ప్రజా రాజధాని అయ్యేలా అని ఇంకొక పుస్తకం వేశాను. చాలా స్పష్టంగా ఈ విషయంలో మేము ముందు నుంచి కూడా ప్రజాధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. అట్లాగే అక్కడ ఆ మూడు పంటలు సంవత్సరం పొడుగుతా పండేటటువంటి ఆ భూముల్ని కూడా కాంక్రీట్ జంగిల్గా మారుతుండడం సరికాదని చెప్పాం. అట్లాగే వారు వెళ్ళి నేను చాలా పర్యాలు కేశవ్ గారు వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది మనసులో. ఎందుకంటే రాజధాని నిర్ణయం జరగకముందు ఆ కష్టముట వెళ్ళినప్పుడు శివస్వామి గారి ఆశ్రమంతో సహా అవన్నీ కూడా ఎటువంటి అరటి తోటలు, మల్లి తోటలు, అనేక పూల తోటలు, కూరగాయలు ఎన్నో రకాలుగా చాలా చూడముచ్చటగా ఉండేది. అదంతా వాళ్ళ కొన్ని వేల ఎకరాలు తరతమ చెట్లతో అక్కడ ఒక అరణ్యంలాగా ఉండటంతో మనసు చాలా బాధపడతా ఉంది. రైతు బిడ్డగా అరే బంగారు వంటి పొలాలు ఇట్లా వచ్చేసరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నాడు, ఆయనే 20 ఏళ్ళు ఉన్నా కానీ అన్ని వేల ఎకరాల అభివృద్ధి అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. ఇప్పుడు రోమ్ బిల్డింగ్ అంటే హైదరాబాద్ మహానగరం అయిందంటే ఎప్పుడో కూలీ కుతుబ్ షాల దగ్గర నుంచి దాదాపు 60-70 ఏళ్ళు 80 ఏళ్ల మీదుగా స్లోగా డెవలప్ అవుతూ వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆల్రెడీ స్టేటస్ కో ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా కమాండ్ కంట్రోల్ కూడా విశాఖపట్నం తరలించడానికి వీల్లేదు. దర్శన్ గారు చెప్పిన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. గవర్నమెంట్ ఈ జియో ద్వారా బెదవాడలో 13,000 కోట్లు శాంక్షన్ చేసి విశాఖపట్నానికి మార్చడం అంటే దాని ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలుస్తాం కదా. దానిపై మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆపేస్తారు, జరగబోయేది అదే. అది మరి ఎందుకు అసలు ఆ సలహాదారులు కానీ ఆ సెక్రటరీలు కానీ ఎంత వెన్నెముక లేనటువంటి వాళ్ళు అయ్యారు నాకు అర్థమే కావటల్లా. చాలా దురదృష్టం ఇది. వాళ్ళు సరిగ్గా గైడ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి, అపరిచయం వాళ్ళు అనవసరంగా బదనాం అవుతారు గవర్నమెంట్. అంతమంది ప్రజల యొక్క మ్యాండేట్ తీసుకుని కూడా ఈ ప్రజల్లో ఏంట్రా ఈ పరిస్థితి ఏంటని వస్తా ఉంది. ఇది కరెక్ట్ కాదండి. ఇది అంటే శోభనాద్రీశ్వరరావు గారు ఒక విషయం, ప్రభుత్వం చెబుతున్న పరిస్థితులు అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు భారీ భవంతులు నిర్మించేటువంటి పరిస్థితి లేదు. అలానే ప్రాంతాల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలంటే రాజధాని 3 ప్రాంతాలకి ఉండడం వలన న్యాయం జరుగుతుంది, సమన్యాయం జరుగుతుంది అంట. ఈ వాదనలో నిజం లేదంటారా, పసలేదంటారా? ఎంత మాత్రము కూడా నిజం లేదండి. 3 రాజధానులు అయితే 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అనేది కరెక్ట్ కాదండి. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను లెటర్ పెట్టానండి. నేను దాంట్లో రాజధాని ఒక చోట ఉన్న ఈ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో శాఖాధిపతుల కార్యాలయాలు కొన్ని ఇరిగేషన్ సంబంధించి రాయలసీమలో అట్లాగే మన శ్రీకాకుళం విజయనగరం సైడ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే కొన్ని చోట్ల మైనింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతాల అభివృద్ధి సంస్థలు కానీ అట్లా వేరు 130 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉన్నాయండి. శివరామకృష్ణన్ కంపెనీ కూడా అదే ఇచ్చింది. నేను చంద్రబాబు నాయుడుకి అప్పుడే మొదటి సంవత్సరం నేను. కానీ ఆయన ఏంటంటే ఎంతసేపు అంతా ఒక్కతోటే ఉండాలి. హైదరాబాద్ నగరం మళ్ళీ పెద్ద నగరం అయితే అభివృద్ధికి అంతా కూడా అదే చోదర శక్తి ఉంటుందని అనుకున్నాడు. కానీ అది కరెక్ట్ కాదండి. వాళ్ళ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఉన్నాడు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. నేను ఒక మాట చెప్తానండి,
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు అప్పులు చేసి ఇప్పుడు రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందండి. జీతాలు ఇస్తానికి డబ్బులు అట్లా పెన్షన్ ఇవ్వటం లేట్ అవుతుంది. దాని ఎమ్మటే ఇవ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక మేజర్ ప్రాజెక్ట్ కడతాము అని చెప్పి మనకి విభజన చట్టంలో హామీ ఉంది. కిందసారి దుగ్గరాజు పట్నం సాధ్యపడదని చెప్పి 2 కమిటీలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా కృష్ణాపట్నం వాళ్ళకి ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో దుగ్గరాజపట్నం అనే నాటకం ఆడుతూ వచ్చాడు. ఆనాడే కనుక రామాయపట్నంలో మేజర్ కోర్టు పెట్టమని సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతని ఆయన సరిగ్గా నిర్వర్తించాల. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తున్నాడు. వీళ్ళకి ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం చేస్తే దాంట్లో మనకి పెద్దగా ఏం లాభం ఉండదేమో అనే ఆలోచనతో కరెక్ట్ కాదండి. ఒక విషయం వడ్డే సోమరాజేశ్వర గారు వెళ్ళండి, 3 మేజర్ పోస్టులు ఉండగా 20 ఖర్చు పెట్టి జనాన్ని కడుతున్నారండి. ఇప్పుడు రామాయపట్నమో లేకపోతే బందరో ఏదో చోట మేజర్ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ కట్టమని బాబు ఇప్పుడు సోమరాజేశ్వర గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది సోమరాజేశ్వర గారు. ఒక్క నిమిషం. శివస్వామి గారు మీరేమంటారు? రాజధాని ఒకే చోట నిర్మించడం సాధ్యం కాదని చాలామంది నిపుణులు డిస్కస్ చేశారు. ఈరోజు సోమరాజేశ్వర గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఒకే నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి అమలు చేయాలనే దానికంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మినహాయింపులు చేసుకోవడానికి, సడలింపులు చేసుకోవడానికి ఉన్న మార్గాలు ఏమైనా ఉన్నాయా? లేదా అంతా అమరావతి చుట్టూనే రావాలి, లేదా ఉన్న వాటిని పంచుకోవాలి అంటే ప్రాంతీయంగా విభేదాలు పెరుగుతాయి తప్పితే ఒక సమన్వయమైనటువంటి మొత్తం సమగ్రాభివృద్ధి అనేది సాధ్యం కాదు అనే వాదన మీరు అంగీకరిస్తారా? కేశవ్ గారు అసలు 3 రాజ్యాల విషయాన్ని తీసుకొచ్చి సమస్యలు సృష్టించుకుంది మన ప్రభుత్వం చక్కగా సాఫీగా సాగుతున్న విషయంలో 3 రాజ్యాల విషయంలో అభివృద్ధిని కేంద్రీకరణ పేరు పెట్టారు. విశాఖపట్నానికి అభివృద్ధి ఏంటండి? విశాఖపట్నం అభివృద్ధి శుభ్రంగా జరుగుందండి. కొత్తగా అభివృద్ధి అక్కడ జరగాల్సిన అవసరమే లేదండి. కర్నూలు సైడ్ అంటారా? ఖచ్చితంగా ఇక్కడ గత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ కొంత పారిశ్రామిక విధానంగా, కొంత అధికార విధానంగా కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దానికి ఎవరు కాదన్నాడు. కానీ అసలు లేనిపోయిన సమస్యలు సృష్టించే మన ప్రభుత్వం వారండి. ఎప్పుడైతే 3 రాజధానులు అన్నగానే ప్రాంతీయ భేదాలు ప్రారంభమైనాయి. లేనిపోయిన విషయాన్ని తీసుకుంటే ప్రాంతీయ భేదాలు ప్రారంభం. ఇప్పుడు అన్నదమ్ములుగా సమన్వయంగా ఉండవలసిన ఈ 3 ప్రాంతాల వాళ్ళకి ఈ రాజధాని చిచ్చు మనసులో భయంకరంగా ఉందండి. ఇది ఎలా బాండిపోతుంది, ఎటు వస్తుంది, ఎటు పోతుంది అనే విషయం. అలాగే 30,000 ఎకరాలు అన్నారు కదండి. ఖచ్చితంగానండి మనమే ఒక గృహాన్ని నిర్మించుకునేప్పుడు ఆ గృహానికి వాస్తు చూసుకుంటాము, ఆ గృహానికి నీటి వస్తుందా లేదా చూసుకుంటాము, ప్రయాణ సౌకర్యం ఉందా లేదా చూసుకుంటాము, వచ్చే వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా పరిస్థితులు ఉన్నాయో చూసుకుంటాము అండి. ఈ 4 విషయాల్లో అన్ని ప్రాంతాల కన్నా సక్రమంగా జరిగే విషయం ఇక్కడ కాబట్టి మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ గృహాన్ని నిర్మించుకుంటున్నానని చెప్పి చక్కగా గృహాన్ని కూడా ఇక్కడ తాడేపల్లి ఏర్పాటు చేసుకున్నారు వారు. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా 3 పంటలు అంటున్నారండి. కానీ ఒక రాజధానికి మనం నిర్ణయం తీసుకునేప్పుడు ఇక్కడ 3 పంటలా 2 పంటలా అనే విషయం కాకుండా రాళ్ళు రప్పలు ఉన్న చోట రాజధాని పెడితే అది సస్యశ్యామలంగా ఎలా ఉంటుంది, జీవం ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు ఉండదండి. జీవసారవంతమైన నేలలో రాజధాని నిర్మాణం చేస్తే అది రాష్ట్రానికి అంతా శ్రేయస్కరంగా ఉంటుంది అని అనేక మంది వాస్తు సిద్ధాంతులు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వారు ప్రత్యేకంగా వారు కూడా ఈ ప్రాంతాలకు కలిగి తిరిగి ఒక విధంగా పంట విషయంలో కొంత నష్టం జరిగినా కానీ ఈ యొక్క సస్యశ్యామలంగా భూమిలో విషయంలో కొంత నష్టం జరిగినట్టు అనిపించినా కానీ ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసి పరిపాలనా కేంద్రం మొత్తం ఇక్కడ నుంచి చేసినట్లయితే కనుక చక్కగా సరిపోతుంది. మంచినీరు సౌకర్యం ఉన్న గొప్ప ప్రాంతం ఇది. అందులో ఉత్తర వాహిని కృష్ణానది ప్రవహిస్తుంది. ఇప్పుడు దీంట్లో చర్చలో పాల్గొని విల్సన్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, మన వడ్డే సోమరేశ్వర గారు కానివ్వండి, వారు కూడా వారి ఇంటిలో కానీ వారి ఆఫీసులు కానీ నిర్మాణం చేసినప్పుడు వాస్తు చూసుకుంటారో చూసుకోరా?
నీటి ఉత్తరాన్ని ప్రవహిస్తూ ఉంటే బాగుంటుంది అనుకుంటారా అనుకోరా? కావున ఇది వాస్తు ప్రకారం కేశవ్ గారు. రైట్, విల్సన్ గారు చెప్పండి. ప్రాంతము ఆవుతోనే ఇక్కడ 1,00,000 కోట్లు అక్కలేదండి, సుమారుగా 2,000 నుంచి 3,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ నుంచి అనంతపురానికి వేస్తారండి, మా క్షేత్రం పక్క నుంచి వేస్తారండి, తుప్పలు పెరిగిపోతున్నాయండి, 100 కోట్ల రూపాయలు వెచ్చించి చేశారండి. అదంతా ప్రజల డబ్బే కదండి. రేపు విశాఖపట్నం తరలిస్తారు, రేపు ప్రభుత్వాలు మారినాయి అనుకోండి, కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చిందనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కర్నూలు అంటారా, కర్నూలు ఇక్కడ అంటారా? అంటే మిమ్మల్ని నమ్మి పొలాలు ఇచ్చిన వాళ్ళందరూ రైతులందరూ ఏమవ్వాలండి? వారు ప్రభుత్వాన్ని నమ్మించారండి, పార్టీని నమ్మలేదండి, పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వాన్ని నమ్మించారు. ఒక ప్రభుత్వం నమ్మి పొలాలు ఇచ్చిన రైతులు కళ్ళమ నీళ్లు పెట్టుకుని శ్రేయస్కరమా? మన ఇంట్లో మన 4 పిల్లలు ఉన్నారండి, ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే బాధపడతామా, సంతోషపడి ఎగురుతామండి? బాధపడతాం. అటువంటి బాధ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి అవ్వాలి, ప్రభుత్వానికి పట్టట్లేదు. మా బాధపడేదే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న వాళ్ళు బాధపడట్లేదు. ఏమనంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంకోటి ఆర్టిస్టులు అంటారు, ఆ చీర కట్టుకుంటున్నారు, ఇంత కట్టుకున్నారు, అన్ని పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఆఖరికి బీజేపీలో ఉన్న విశ్వనాథ్ రెడ్డి మాట్లాడేందుకు కూడా మేము ఖండిస్తున్నామండి. మేము హిందూ ధర్మంలో అభిమానించినా ఆ విషయంలో విశ్వనాథ్ రెడ్డి కూడా మేము ఖండిస్తున్నాం. పెయిడ్ ఆర్టిస్టులు ఎవరండి? చూడమండి, ఇప్పుడు వచ్చి చూశారు ఇక్కడ ఆయన ఆ శిబిరాలు కలిగిస్తారు, కళ్ళమని రక్తం వస్తుంది ఇక్కడ తల్లులందరికీ. అది కనబడట్లేదా? ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల నుంచి పొలాన్ని కానీ వ్యవసాయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్ విల్సన్ గారు ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే రైల్వే లైన్ అనేది కనుబరుగా అయిపోతుంది ఒకవైపు నుంచి. ఈ రకంగా చూస్తే అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద సాకు చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద చెప్తుంది. అసలు ప్రజలు ఎవరిని నమ్మాలి? రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మీరేమంటారు? ఇక్కడ గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3D పిక్చర్లు చూపించాడు ఆయన, కాలయాపన ఎత్తుగడలు చేశారు. ఇప్పుడు వడ్డే సోమనాథేశ్వరరావు గారు చెప్పినా లేకపోతే శివస్వామిజీ చెప్పినా ఎవరు చెప్పినా ఆ ల్యాండ్ మీరు హర్ట్ ఆఫ్ ద స్టేట్ అని తీసుకున్నారు, దాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. కానీ అంత ల్యాండ్ అవసరం లేదు, అయినా మీరు తీసుకున్నారు. ఇప్పుడు బీచ్ ఆఫ్ ట్రస్ట్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా రైతుల్ని రెస్పెక్ట్ చేయాలి. లేదనుకుంటే రైతుల దగ్గర మొత్తం భూములు ప్రభుత్వం కొనుక్కోవాలంటే 1,00,000 కోట్లు కావాలి. 3,000 కోట్ల లేక బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోమని చెప్తున్న పరిస్థితుల్లో, జీతాలు లేకుండా మనం ఉన్న పరిస్థితుల్లో, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతులతో ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రెస్పెక్ట్ చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్టయితే కాలయాపన ఎత్తుగడలు చేశారు, ఈ 2 ఏళ్ళు కూడా అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కాలయాపన ఎత్తుగడలు చేస్తా ఉంది. వాళ్ళకి కారణాలు ఏవైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు పడకపోవచ్చు, లేదా ఆయన సామాజిక వర్గం పడకపోవచ్చు, కానీ బట్ రాజధాని అనేది ప్రజలది, ప్రజల రాజధానిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కూడా మా కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఇందాక అన్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంతేనా అని చెప్పని. కాదు, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తుంది. మేము చెన్నై విశాఖపట్నం సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ మేము మంజూరు చేసాం, అంటే తర్వాత 1,05,00,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేశాం, ఆంధ్రప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాం, ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాం, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాం, డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశాం, రైల్వే లైన్ దాదాపు 1,917 కిలోమీటర్ రైల్వే లైన్ వేసాం, డబ్లింగ్ ప్రాజెక్ట్కి 3,700 కిలోమీటర్ డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు చేశాం. ఇవన్నీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రేమతో మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమను బట్టి భారతీయ జనతా పార్టీ చేసింది. ఈరోజు 2 ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీజేపీ మీద బురదల్లే కార్యక్రమాన్ని ఇద్దరు సమానంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, బయటికి చెప్పకపోయినా ఇటు వైసీపీ సంబంధించిన పార్టీ శ్రేణుల నుంచి కూడా చేస్తున్నారు. మేమంటామంటే మీరు ఈ గతంలో చేసిన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఒప్పందాలను రెస్పెక్ట్ చేయండి. మీరు మా ఇంగ్లీష్ భాష తేవాలన్నారు, మిమ్మల్ని కోర్టు ఒప్పుకోలేదు, సైలెంట్ అయ్యారు. అట్టాగా అనేక నిర్ణయాలు కోర్టు అభ్యంతరం చెప్తే మీరు గౌరవించారు. ఇప్పుడు కూడా నేనేమంటానంటే కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ కోసం వెయిట్ చేయండి. ఈ లోపలనే మీరు దుందుడుగా వ్యవహరిస్తే అది కరెక్ట్ కాదు. అదే విశాఖ రైల్వే జోన్ విషయంలో మేము నిధులు కేటాయించాము, దానికి సంబంధించిన వర్క్ కూడా సాగుతూ ఉంది. ఇంకేదన్నా డివిజన్ సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే లేదా దాన్ని ఎట్లైనా పరిష్కారం చేసుకోవాలంటే సీఎం గారుతో ఈరోజు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుగా చెప్తాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రకరకాల అపోహలు అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ డిజిన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలో మేము తీసుకొచ్చింది కాదు, అది పివి నరసింహారావు గారి హ్యామ్ నుంచి మొదలైంది. కాబట్టి ఇక్కడ అమరవీరుల ఆత్మ త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా
దానికి సంబంధించి క్యాప్టెన్ మైనో లేకపోతే సెయిల్లోనో ఎన్ఎండిసిలోనో కేటాయించిన వాళ్ళని విలీనం చేయమని మేము కూడా ఒక ఆల్టర్నేటివ్ సజెషన్ కూడా ఇచ్చాము. పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారితో వెళ్ళి నడ్డా గారితో వెళ్ళి చెప్పారు. అందుకే నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలిసి పనిచేద్దామంట. అంటే విల్సన్ గారు రాష్ట్ర ప్రయోజనం అనేది ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు విశాఖ ఉక్కుకి సంబంధించి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించి కాదు, అన్ని పార్టీల వ్యక్తి ఆయన. రైట్, విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించి రేపు బంద్ నిర్వహించాలని కార్మిక సంఘాలన్నీ కూడా డిసైడ్ చేసినాయి. మరి బీజేపీ ఎటువైపు ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లియర్గా మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలిపింది. మరి బీజేపీ ఎటువైపు ఉంటుంది? మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పాడు, విశాఖ సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోవడం లేదు, అక్కడే ఉంటుంది. అదేవిధంగా డిజ్ ఇన్వెస్ట్మెంట్లో 35వ ప్లేస్లో ఉంది డిజ్ ఇన్వెస్ట్మెంట్లో ఖచ్చితంగా ఉంది. కానీ మేము కార్మికుల రెస్పెక్ట్ చేస్తున్నాము, అమరవీరుల త్యాగాలు కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని మేము ఆహ్వానిస్తాము. వాళ్ళకు సంబంధించిన ఏదైతే మనోభావాలను అన్ని గౌరవిస్తాము. కాబట్టి కార్మికులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదనేది మా వైపు నుంచి వస్తున్న స్పష్టమైన హామీ. రైట్, వెంకటరెడ్డి గారు మీరేమంటారు? ఒకవైపు నుంచి బీజేపీ మీ మీద చెప్తుంది, మీరు బీజేపీ మీద చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్రానికి అయితే అన్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని ఎలా తుడిచేస్తారు మీరు? ఇంకా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. నాకు అర్థం కాదు. అంటే మీరు ఏం చెప్పినా ఎదురన్నా కనపడుతుందా? మీ నాయకుడు చెప్పాడండి, ఏం చెప్పాడన్నా మీ నాయకుడికి ఆగిపోయిందా? నిజంగా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది మీరు దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ అది మా నాయకుడు చెప్పాడు. ఎవరి నాయకుడు సార్? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన చెప్పి మనం సైంటిఫిక్ తీసుకోవాలంట. రెండోది, ఇందా మీరు లిస్టు చదివారు. ఎస్, నేను కూడా లిస్టు చదువుతాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని, కేంద్రం చేసిన అన్యాయాన్ని ఇంతకంటే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఎందుకు పోలవరం రాష్ట్రానికి వెంకటరెడ్డి గారు మాట్లాడినాక మీరు అడుగుతారు, మీరే అడుగుతారు. ఎందుకు మీరు నిధులు ఇవ్వలేదు? రెండోది మాట్లాడతా వినండి. రాజధాని అంశం మీద మీరు మాట్లాడారు కాబట్టి వినండి. మీరు ఇందాక రైతుల గురించి ఇందాక స్వామి గారికి కూడా చెప్పాలి. స్వామి గారు ఇందాక మాట్లాడుతా ఉన్నారు, రైతులు ఇక్కడ ఇచ్చారు ల్యాండ్లు అని. ఎస్, ఎవరు కాదన్నారు? రైతుల దగ్గర బలవంతంగా లాక్కునేటప్పుడు స్వామి గారు ఎక్కడ ఉన్నారు సార్? రైతుల దగ్గర పంటలు తగలబెట్టేటప్పుడు స్వామీజీ గారు మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఎందుకు ఆ రోజు తగలబెట్టి తీసుకోవద్దని ఎందుకు చెప్పలేదు సార్? 3 పంటలు పండే భూములు లాక్కుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు సార్? ఆ రోజు మాట్లాడుతుంది మేము కాదా? మీరు అంటున్నారు రైతులకు అన్యాయం. ఎక్కడ అన్యాయం జరిగింది? రైతుల దగ్గర ప్రభుత్వం భూములు తీసుకుంది, ఎస్, బలవంతంగా తీసుకుంది. దానికోసం రైతులకు ఒక అగ్రిమెంట్ చెప్పింది. 4800 గజాలు ఏదైతే ప్రకారం ఉంటుందో దాని ప్లేస్ లో ఒక 1000 గజాలు మామూలు ల్యాండ్, 250 గజాలు కమర్షియల్ ల్యాండ్. అదే విధంగా కొన్ని భూములకి అయితే 1450 గజాలు, ఇదే 1250 గజాలు కొన్ని భూములకి. ఎస్, దాని ప్రకారం ఈ ప్రభుత్వం అని ఏమనంటుందా? డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఇస్తానంటుంది. అదే విధంగా మీరు ఆ రోజు మళ్ళీ చెప్తా ఉంటా. అక్కడ అమరావతి ప్రాంతంలో ఈ రోజు చెప్పి వెంకటరెడ్డి గారు ఒక నిమిషం విల్సన్ గారు మాట్లాడుతున్నారు, వినండి. వెంకటరెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతా ఉంది. అది గమనించకుండా మీరు ఏదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి ప్రభుత్వం మీద పడతారు. పోలవరానికి సంబంధించి ఇచ్చారు సార్, రైతులు పొలాలు పోయినాయి, స్థలాలు పోయినాయి, ఇల్లులు పోయినాయి. ఒక ప్రశ్న వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న. బీజేపీ స్టాండ్ ఒకలా ఉంది, వైసీపీ స్టాండ్ ఒకలా ఉంది. సరే, విపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక రాద్ధాంతం చేస్తున్నాయనే మనం కాసేపు అనుకుందాం. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది వైసీపీ. కానీ ఈ ఇద్దరు ఒక అవగాహనతో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒక అవగాహనతో పనిచేయకపోవడం వల్ల
ఒక 2-3 ఏళ్లలో విభజనకి సంబంధించిన హామీల్ని కనీసం అడిగే హక్కు కూడా కోల్పోయే ప్రమాదం ఆంధ్రప్రదేశ్కు ఉంది. కానీ ఈ విషయంలో 2 పార్టీలు రాష్ట్రం పట్ల ఎందుకు బాధ్యతగా స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు? వెంకటరెడ్డి గారు, మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? సార్ అడగటం కాదు సార్, వాళ్ళు ఏదో మనకేసే ముష్టి కాదు, అది మన హక్కు ప్రకారం రావాలి. అడగట్లేదు ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కొంత డబ్బులు రిలీజ్ అవుతుంది లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తా ఉన్నారు, కొంచెం రిలీజ్ చేసుకుంటా ఉన్నారు. కానీ మేము అడిగిన దాంట్లో ఒక 100 అడిగితే అంటే సపోజ్ 100 కోట్ల రూపాయలకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం సొంత డబ్బులు ఇస్తున్నారండి. అది కాదు, అమ్మఒడికి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఇస్తున్నాడా, లేకపోతే జగన్ గోరుముద్ద డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులా, లేకపోతే ఇతర పథకాలకి జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులా? ఎస్సీ మొత్తం కూడా డైవర్ట్ చేసి మొత్తం కార్పొరేషన్ పడకేసారే చేశారు. కాబట్టి అవన్నీ కేంద్రం వచ్చే డబ్బులే. ఒక సెకండ్ వెంకటరెడ్డి గారు అయిపోయినాక మీరు మాట్లాడదు. కేంద్రం వచ్చే డబ్బులే. ఈ రోజు ఆ డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ వచ్చే డబ్బులు కేంద్ర డబ్బులే. నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన డబ్బులే. మైనార్టీ డబ్బులు కూడా కేంద్రం డబ్బులే. ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్. విల్సన్ గారు, నేను కేసరి గారు ఒకటి చెప్తున్నాను, కేంద్రం ప్రతి పథకం కేంద్ర నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఎక్కడన్నా బిజినెస్ చేసిందండి? ఎక్కడన్నా ₹1 ఆదాయం ఇచ్చిందా? ఒక ఫ్యాక్టరీ పెట్టిందా? ఒక పరిశ్రమ పెట్టిందా? డిస్ట్రిబ్యూట్ చేసి ఆఖరికి రాష్ట్ర మార్చి కేవలం ఏడాది వ్యవధిలో 1,00,000 కోట్లు అప్పులు చేసిన చరిత్ర భారతదేశం ఏ రాష్ట్రంలో లేదు. ఎఫ్ఆర్బి పరిమితి పెంచామంటే కేవలం అప్పులు తీసుకురావడం కోసం. ఈ రోజు అమరావతిని పడకి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడదు కానీ ఒక్క సెకండ్. వెంకటరెడ్డి గారు, ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తే ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, విద్యా సంస్థలు వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని పడకేంటే అడ్మినిస్ట్రేషన్ లో గతంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. ఇద్దరు ఫెయిల్యూర్ పర్సనాలిటీస్. వీళ్ళని పక్కన పెడితే జాతీయ పార్టీగా రాబోయే రోజుల్లో మేము జనసేన ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆకాంక్షల మేరకు మేము ఖచ్చితంగా ఒక మంచి సుపరిపాలన ఇస్తామని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాం. మేము రైతులను గౌరవిస్తాము, కార్మికులను గౌరవిస్తాము, ఇతరత్ర ఇంకా రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే ఇక్కడ కొట్లాడి కూడా తీసుకొస్తాం. అది ఒక బీజేపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుంది. కానీ విల్సన్ గారు ఒక విషయం విభజన చట్టానికి సంబంధించి కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది. అవన్నీ కూడా 10 ఏళ్లలోపే రాబట్టుకునేటువంటి ప్రయత్నం రాష్ట్రం చేయాలి. కానీ ఇప్పుడు ఈ కీచులాటల వలన ఆ సమయం పూర్తయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ళు గడిచాం. ఈ 10 ఏళ్ల సమయంలోనే పట్టించుకునేటువంటి కేంద్రం రేపు పొద్దున ఈ గడువు గడిచిన తర్వాత విభజన చట్టం హామీల గురించి ప్రస్తావిస్తే కనీసం తిరిగి స్పందించేటువంటి అవకాశం ఉంటుందంటారా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ? మన శివప్రతాప్ సెంట్రల్ మినిస్టర్ చెప్పండి, దుగరాజపట్నం ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ఇవ్వమని చెప్పి 3 సార్లు లేఖ రాశాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేదని చెప్పారు. రామపట్నం ఇవ్వమని చెప్పాము. మరి రామపట్నం ఇవ్వండి, మీరు అక్కడ మీరు పోర్టు కట్టుకోండి. ఇప్పుడు నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని వాళ్ళ మనుషుల చేత పనులు చేయించుకోవాలి. అంతకుముందు ఒకే ఏడాదిలో 10 విద్యా సంస్థలు పెట్టలేదండి మేము. పోలవరం సంబంధించి 100% 80% 70% పూర్తయిందని గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది కదా. అది మేము ఇచ్చిన డబ్బులతోనే కదా. అందుకని ఏంటంటే ఇప్పటికీ మాకేమి వైసీపీ ప్రభుత్వం మీద మాకేం కోపము ద్వేషం ఉండదండి. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఎందుకు అన్నిసార్లు మారుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద మాకు ప్రత్యేకమైన ప్రజల మీద గౌరవం ఉండబట్టి ముఖ్యమంత్రికి ఇన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ మారుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఇంటర్వ్యూల కంటే కూడా జగన్ గారికి ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే డెవలప్ చేసుకుంటాడు స్టేట్ అని. మీరు చేసుకోండి అంతే తప్ప వివాదాలు పెట్టుకుంటా, గొడవలు పెట్టుకుంటా, ప్రతిదీ కోర్టు దగ్గరికి వెళ్తా ఉంటే అది ఎప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడదు. కేశవ్ గారు రైట్, కంక్లూడ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? కేంద్రం సహకరిస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకోవడంలో, లాబింగ్ చేసుకుని లేదా ఏదో రకంగా కేంద్రాన్ని ఒప్పించుకొని రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రాబట్టడంలో విఫలమవుతుందా? వాళ్ళు అట్లానే అనుకోమని సార్, వాళ్ళు అనుకోవాల్సింది మేము కోరుకునేది కూడా అదే. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అనుకుంటున్నాం, మీరు ఎవరన్నా ఒక్కళ్ళన్నా అసెంబ్లీకి రండి అన్నా బాగుంటుంది, వచ్చే అసెంబ్లీలో ఒక్క సీట్ అన్న వస్తే
కనీసం భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారని మేము కూడా 2 సీట్ల నుంచి మేము 3 సీట్లకి అలవాకేం కదా. రైట్, సీట్లు క్రైటీరియా కాదు, సీట్లు క్రైటీరియా కాదు వెంకటరెడ్డి గారు, ఎప్పుడైనా మారచ్చు. కొత్తగా నేనేదో అంటే చంద్రబాబు ఇచ్చారు, ఇద్దరు ఫెయిల్యూర్ కనబడుతుంది కదా. మేము ఉత్తరప్రదేశ్ లో మేము పరిపాలించే రాష్ట్రాల్లో అద్భుతమైన పరిపాలన ఉంది కదా, దాని గురించి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వండి. మీరు పని చేయకుండా మా మీద గతంలో చంద్రబాబు నిందలు పోపాడు, ఇప్పుడు వైసీపీ రైట్ కంక్లూడ్ చేద్దాం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. హోదాకి ప్యాకేజీ 20,000 కోట్లు రెడీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారా లేదా అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నారు. దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కీర్తిస్తా ఉన్నారు. శభాష్, ఇక్కడ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని చెప్పి అవార్డులు వస్తా ఉన్నాయి. ఇదే ఏంటి వెంకటరెడ్డి గారు, టీడీపీ వైసీపీ ఒక అవగాహనతో పనిచేస్తున్నాయి కేంద్రం నుంచి నిధులు తీసుకోవడంలో. వెంకటరెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు తీసుకోవడంలో టీడీపీ వైసీపీ ఒక అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. విల్సన్ గారు, ఏంటి నిజమేనా ఇది? ప్యాకేజ్ డబ్బులు 20,000 కోట్లు తీసుకోండి ఎందుకు అమ్ముకున్నాడు చంద్రబాబు, ఎందుకు అమ్ముకున్నాడు, ఇప్పుడు జగన్ గారు ఎందుకు అమ్ముకున్నారు ఈఏపీ నిధులు? వెంకటరెడ్డి గారు అర్థం కాలే, ఏం నిధులు అంటే సార్? ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీ పేరిట ఇస్తామన్నటువంటి నిధులు 20,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు మౌనం వహించారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మౌనం వహిస్తున్నారు, ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కాదు సార్, ఇంకా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ వారికి 20,000 కోట్ల ముందు ఇవ్వాల్సిన ఏమంటారు, రెవెన్యూ లోటు దాని తర్వాత చంద్రబాబు నాయుడు అది ఆ నిధులు తీసుకుంటే ప్రత్యేక హోదా అడగలేము. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విషయంలో థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విల్సన్ గారు, వడ్డే శోభనాథరావు గారికి, శివస్వామి గారు కూడా లైవ్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఒక 2 పిల్లుల మధ్య ఒక కోతి ఆటలాగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారుతోందా అనిపిస్తోంది. కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం చేసుకునేటువంటి ఆరోపణలు ఒకవైపు అయితే, రాజకీయం కోణంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ లేదా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాబట్టుకోవాల్సినటువంటి ప్రయోజనాలు రాబట్టుకోవడంలో రాజకీయ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు నెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు నుంచి కేంద్రం స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు చెబుతున్నారు. ఈ రాజకీయ రాద్ధాంతాలు ముగియకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పూర్తిగా సమాధి పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా వెళ్తోంది. అమరావతికి సంబంధించినటువంటి హామీలు కానీ విభజన చట్టం ద్వారా అమలు కావాల్సినటువంటి విధానాలు ఏవి కూడా ఇప్పట్లో అమలయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ ఈ గడువు ముగిస్తే అడిగే హక్కును కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోతే రేపు పట్టించుకునే దిక్కెవరు అనేటువంటి విచారం మాత్రం మనకు మిగిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. ఇష్టారాజ్యంగా ఇటుకుబట్టి